హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మోమెంట్స్ అండ్ క్రేజీ లాగ్స్. ఈరోజు వీడియోలో చాలా డెలీషియస్ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటారా? ట్రెడిషనల్ రెసిపీ అండి, కీమా బాల్స్. సో పాతకాలంలో కీమా బాల్స్ ఎలా చేసుకునేవాళ్ళో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. రోజు ఈ డిష్ వచ్చేసి మా సిస్టర్ చేసి చూపిస్తారండి. ఎందుకంటే తనకి చాలా బాగా వచ్చు. తను చాలా బాగా చేస్తుంది కూడా, చాలాసార్లు చేసింది రెసిపీ. సో అందుకనే అందరికీ షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చూపిస్తున్నాను. సో పిల్లలకి కూడా పెడితే చాలా మంచిదండి. న్యాచురల్ పద్ధతిలో చేస్తుంది తను. సో సరే, ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఒక మూకిడి తీసుకుని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మనం అర కేజీ కీమా తీసుకుంటున్నామండి. అర కేజీ కీమాకి 10 ఎండుమిర్చి వేసుకోవాలండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. మనకి జీలకర్ర వేగుతుంటే స్మెల్ వస్తుంది కదండి, అలా స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోవాలండి. సాల్ట్ అంటే రాక్ సాల్ట్ తీసుకున్నాం మేము. సో జీలకర్ర, ఎండుమిర్చి వేగిపోయినాయి కదండి, అవన్నీ మనం దంచుకునే రోల్ ఉంటుంది కదండి. పాతకాలంలో పెద్ద రోళ్ళు ఉండేవి. సో అలాంటి దాంట్లో అయితే ఒకేసారి అయిపోతుంది. కానీ ఇది మా ఇంట్లో ఉన్నది చిన్న రోల్ అండి. సో ఇందులో ఫస్ట్ ఎండుమిర్చి వేసి బాగా కచ్చాబిచ్చా కొంచెం మెత్తగా అయ్యేటట్టు దంచుకోవాలి. అసలు పాతకాలంలో భలే చేసేవారు కదండీ. అన్నీ రోట్లోనే దంచేవారు. పప్పు కూడా రుబ్బురోల్లో రుబ్బేవారు. సో పాత రోజులన్నీ భలే ఉండేవండి. మా చిన్నప్పుడైతే అన్నీ రుబ్బురోల్లో రుబ్బి చేసేవారు మా నానమ్మ కానీ అమ్మమ్మ కానీ. తర్వాత నుంచి జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ అన్నీ మిక్సీలు, గ్రైండర్లు అన్నీ మారిపోయినాయండి. సో ఇదైతే పాతకాలం పద్ధతిలోనే చేస్తున్నాం చూడండి. నెక్స్ట్ అది నలిగిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ యాడ్ చేసుకుని సాల్ట్ కూడా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి. చూడండి ఎంత మెత్తగా నలిగిపోయిందో. సో ఇంత మెత్తగా నలిగే వరకు దంచుకోవాలండి. ఈ కీమా బాల్స్ బోన్స్కి అలాగే మంచి డి విటమిన్ దొరుకుతుందండి. అలాగే కాల్షియం ఫుల్గా ఉంటుంది. అలాగే B12 బాగా ఎక్కువగా దొరుకుతుందండి మనకి కీమాలో. సో పిల్లలకి రెగ్యులర్గా కానీ అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అన్నా పెడితే చాలా మంచిది. అలాగే పిల్లల్లో ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది కదండి, అలా ఉన్న పిల్లలకు కూడా ఇది పెడితే చాలా మంచిది. సో ఫైనల్లీ చూడండి మొత్తం అంతా పొడి పొడిగా అయిపోయింది. చాలా మెత్తగా మొత్తం సాల్ట్ అది కలిసిపోయి, ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న కీమాని ఒక 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని వేసుకోండి. మేము ఎందుకు అలా వేసుకున్నామంటే మా రోలు చాలా చిన్నగా ఉంది కదా, సో అందుకని మేము 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి వేసుకుంటున్నామండి. సో మీ రోలు పెద్దదైతే కనుక ఒకసారి వేసుకోవచ్చు. సో దాన్ని బాగా దంచుకోవాలండి. కీమా అంతా బైండ్ అయిపోవాలి, చక్కగా బైండ్ అయ్యే వరకు దంచుకోవాలి. ఇలా దంచుకుని వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అదే మిక్సీలో వేస్తే మెత్తగా పేస్ట్ అయిపోతుంది. సో ఇలా దంచుకోవడం వల్ల దాంట్లో ఉన్న పలుకులు అలా కొంచెం తగులుతూ ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా అయితే మేము కుమ్మేసుకున్నామండి. చూడండి ఆ కుమ్ముకున్న దాంట్లో మనం మసాలా అది కలుపుకోవాలి కదండి. సో దాని ప్రాసెస్ చూసేద్దాం. ఒక 2 to 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలండి. అలాగే మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న ఉప్పు, ఎండుమిర్చి, జీలకర్ర పౌడర్ కదండి, అది కూడా పక్కన పెట్టుకున్నాం. దాంట్లో కొంచెం పొడి మసాలా కూడా వేసుకోవాలండి. 1 or 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. కొంచెం మసాలా ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. సో మొత్తం మిక్స్ చేసేసుకోవాలి 3. చూడండి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఎందుకంటే కీమా చాలా స్టిక్కీగా ఉంటుంది కదండి, ఇప్పుడు అందులో కలవడం చాలా కష్టం. సో మొత్తం బ్యాటర్ అంతా కలిపేసుకుని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నామండి. ఎందుకంటే మేము 3 టైమ్స్ కుమ్ముతున్నాం కదా, ఒకేసారి మాకు ఈ రోల్లో అవ్వట్లేదు, అందుకని 3 టైమ్స్ డివైడ్ చేసుకుని కుమ్ముతున్నాము. సో మొత్తం బాగా కలిసేటట్టు కుమ్ముకోవాలండి. బాగా కలిసి కలర్ చేంజ్ అయ్యి మొత్తం అంతా కలిసిపోయింది అన్నాక ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుందండి. ఎందుకంటే ఎక్కడ ఒక పలుకు కూడా బయటికి రాదు, అంతా చక్కగా బైండ్ అయిపోతుంది. అసలు రోలుకు కూడా కొంచెం కూడా అంటుకోదు, ఒక బాల్ సైజులో వచ్చేస్తుంది మొత్తం అంతా. చూడండి మొత్తం బైండ్ అయిపోయింది. కాకపోతే కొంచెం సాల్ట్, కారం, మనం వేసిన మసాలా బాగా కలవాలి కదండి, కొంచెం బాగా ఎక్కువసేపు కుమ్ముకుంటే మంచిది.
సో ఫైనల్‌గా కీమా అంతా కుమ్మేసుకున్నామండి. చూడండి మొత్తం దంచేసాం ఇందులో వేసి. సో 3 పార్ట్స్ అయిపోయింది కదండీ! ఇప్పుడు 3 పార్ట్స్ కలిపి ఒకసారి కుమ్ముకోవాలండి. ఎందుకంటే మొత్తం 3 పార్ట్స్ కలిసేటట్టు. అప్పుడు మొత్తం అంతా సేమ్ టేస్ట్ వస్తుందండి. అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే కొంచెం ఉప్పు, కారాలు అడ్జస్ట్ అయిపోతాయి. ఎలాగో అంతా బైండ్ అయిపోయింది కదండీ! సో కింద అది పడదు. మనం చేత్తో తోసుకుంటా ఉంటే సరిపోతుంది ఈ వీడియోలో చూపించే విధంగా. ఇలా దంచుకుని చేసే ప్రాసెస్ వల్ల మనం ఇందులో మైదా గానీ, కార్న్ స్టార్చ్ గానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. న్యాచురల్‌గానే ఇవి స్టిక్కీగా ఉంటాయి. ప్లస్ అసలెక్కడ విడిపోవు. సో ఫైనల్ టచ్ అండి. ఇప్పుడు కీమా బాల్స్ చేసేసుకుందాము. చూడండి కీమాని ఇలా బాల్స్‌లా చేసుకోవాలి. చేసుకుని అలా గిన్నెలో మొత్తం కీమా బాల్స్ స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ విడిపోవండి, కంగారు పడకండి. అలా బైండ్ చేసుకుంటా చేత్తో నార్మల్‌గా బాల్స్ చేసేసుకుంటా పెట్టేసుకోండి. మా సిస్టర్ చూపిస్తున్నట్టు. సో ఫైనల్‌గా బాల్స్ అన్నీ అయిపోయాక మనం స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని ఉడకనివ్వాలి బాగా. ఉడుకుతుంటే ఆటోమేటిక్‌గా అందులో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. చూడండి వాటర్ అన్నది ఎలా వచ్చిందో. సో మనం ఏ వాటరు పొయ్యక్కర్లేదు. ఆటోమేటిక్‌గా దాని నుంచి వచ్చే వాటర్‌తోనే ఈ కీమా అన్నది ఉడికిపోతుంది. బయట అందరూ చేసే కీమా బాల్స్ అన్నీ డైరెక్ట్ ఫ్రై చేస్తారండి. సో ఇట్లా బాయిల్ చేయరు. రెస్టారెంట్ గానీ, ఎక్కడైనా గానీ దాన్ని మిక్సీలో బ్లెండ్ చేసేసి డైరెక్ట్ కొంచెం కార్న్ స్టార్చ్ గానీ, మైదా గానీ యాడ్ చేసి కలుపుకొని మసాలాలు వేసేసి ఫ్రై చేస్తారు. కానీ ఇది బాయిల్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల 15 డేస్ వరకు నిలవ ఉంటుందండి ఇది. మనం ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేసుకోక్కర్లేదు. బయట ఉన్నా సరే అసలు పాడవ్వదు. సో ఇలా ఆయిల్‌లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ కీమా బాల్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. కలర్ చేంజ్ అవుతుంది ఇంకొంచెం. కలర్ చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీగా అయ్యాక తీసేసుకోవచ్చు. అలాగే ఇవి వేయించాక ఆయిల్ లెఫ్ట్ ఓవర్ ఆయిల్ ఉంటుంది కదండీ! అది మనం చికెన్ ఫ్రైలో గానీ, ఏదన్నా వెజ్ కర్రీస్‌లో వేసుకుంటే చాలా బావుంటుంది. బాగా చిన్న పిల్లలకైతే కొంచెం వేడి వేడి అన్నంలో ఈ కీమా బాల్ని స్మాష్ చేసి నెయ్యి వేసి తినిపిస్తే చాలా మంచిదండి. వాళ్ళ బోన్ స్ట్రెంత్‌కి కానీ, వెయిట్ గెయిన్‌కి కానీ చాలా యాక్టివ్‌గా కూడా ఉంటారు. సో ఈ కీమా బాల్స్ని తెలంగాణలో ముట్టీలు అని కూడా పిలుస్తారండి. ఇక్కడ తెలంగాణలో కీమా ముట్టీలంటే బాగా ఫేమస్ అండి. వాళ్ళు చేసే కీమా ముట్టీలు ఈ స్టైల్‌లో చేయరు. ఇవి ఆంధ్ర స్టైల్ కంప్లీట్‌గా. సో ఈ కీమా బాల్స్ వచ్చి టేస్ట్, ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుందండి. అలాగే ఫైనల్‌గా మన కీమా బాల్స్ అయితే రెడీ అయిపోయినాయండి. సో ఇవి ఉట్టిగా అయినా తినొచ్చు. లేదంటే మనం ఇందాక చెప్పినట్టు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుందండి. సో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేశాక రెసిపీ బావుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వీడియో చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.